నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలి. మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో ఉండి సేవలు అందించాలి. సంబంధిత అధికారులకు సూచించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. గత 26 ఏళ్లుగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఉన్నపలంగా తరిమివేయటం సమంజసం కాదు. టీటీడీ ఈవో శ్యామలారావు జోక్యం చేసుకుని వీరికి న్యాయం చేయాలి. విజ్ఞప్తి చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. వార్తల్లోని వివరాలు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపిఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓ, డిఎం, మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి, సాధికారతకు మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు సంభవించకుండా ఆసుపత్రుల్లో ప్రసూతి కాన్పులు జరిగే చూడాలని ఆదేశించారు. మిషన్ వాత్సల్యపై సమీక్షిస్తూ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు ఉండాలని, మహిళా ప్రాంగణం ద్వారా మహిళలకు ఉపయోగపడే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రానున్న 3 నెలల్లో మహిళా ప్రాంగణం, శక్తి సదన్ల నందు అనాథలు, వదిలివేయబడిన వారు, భర్త లేని సింగిల్ ఉమెన్ మహిళలకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారిని మరింత మందిని నిబంధనల మేరకు చేర్చుకుని వారికి వసతి, ఉచిత ఆహారం, ఆరోగ్య, వైద్య, లీగల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న 3 నెలల్లో పూర్తి స్థాయిలో సదనం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. సఖ్య సదనం, కళాశాల విద్యార్థుల సదనం ఇవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాళహస్తి బాలల సదనం పనితీరు మెరుగుపడాలని సూచించారు. స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ నందు పోలీసు వారు గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమోదం మేరకు అనాథ పిల్లలు, వదిలివేయబడిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలను 18 సంవత్సరాల లోపు వారిని నిబంధనల మేరకు చిల్డ్రన్స్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్ నందు చేర్చుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే గుడ్లు సక్రమంగా అందేలా, నాణ్యతగా ఉండేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సిడిపిఓలు, సూపర్వైజర్లకు ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, వాస్తవ వివరాలు తెలిపి అందులోని సమస్యలను అధిగమించి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామాలలో అందుబాటులో ఉండాలని, సిడిపిఓలు, సూపర్వైజర్లు ఎలాంటి కంప్లైంట్ లేకుండా పనితీరు ఉండాలని ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో అవగాహన కల్పించాలని సూచించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్, మెటర్నిటీ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన దానిలో చేరే గృహహింసకు గురైన, లైంగిక వేధింపులకు గురైన బాలలు, మహిళలకు వైద్య, లీగల్, పోలీసు సంబంధిత అంశాలలో సేవలు అందించాలని, సదరు సెంటర్ ఇన్ఛార్జ్, సంబంధిత అధికారులు బాధితులకు భరోసా కల్పించి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన అంశాలు సమన్వయం చేసుకుని అన్ని అంశాలలో పురోగతి ఉండేలా పనితీరు ఉండాలని సూచించారు. జువైనల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే నిర్దేశించుకున్న 100 రోజుల లక్ష్యాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డీసీపీఓ శివశంకర్, వన్ స్టాప్ సెంటర్ ఇన్ఛార్జ్, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. I do not want anyone to fudge the figures. Number తప్పు చేద్దామా, ఈ హెచ్పి ఎంత ఉందో సరిగా చూడండి. నిజంగా మాల్ ఉంటే మాల్ చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో శామ్ మ్యామ్ ప్రాపర్గా చెక్ చేయండి. మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్, వెయిట్, హైట్ అదంతా చూస్తాం కదా. ఆ గ్రోత్ చార్ట్, సో కోర్ వర్క్ చేయవలసింది ఉంది. మనం అదే జస్ట్ టు ప్లీజ్ యువర్ హెడ్ ఆఫీస్, to please district collector, don't show any figures please. తక్కువ వచ్చినా నాకేం పర్లేదు. I will give you 6 months 8 months time, but improvement మెల్లగా గ్రాడ్యువల్గా చూపించాలి. ఓకే, మనం ఆ 6 months to 6 years అనేది వెరీ క్రిటికల్.
సో అంతలో మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు పెట్టకపోతే విల్ బి డూయింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద సొసైటీ, టు ద చిల్డ్రన్. ఓకే, సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ మనకి 36 months to 72 months అంటే 6 years వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 మన ఈ హాట్ కుక్డ్ మిడ్ డే మీల్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 మిడ్ డే మీల్ హాట్ కుక్డ్ ఇస్తున్నాము. అది ప్రాపర్గా ఇస్తున్నామా, రోజు అదే వండి పెడుతున్నాం అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ THR కిట్స్ ఇస్తున్నాం కదా మంత్లీ. ఓకే, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో పనులలో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణల విషయాలు తదితర అంశాలపై VCIC, రెవెన్యూ, PD, నేషనల్ హైవే, SC, నీటిపారుదల, DFO, అడవులు తదితర శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు అంశాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DFO సతీష్, గూడూరు RDO కిరణ్ కుమార్, APIAC జోనల్ మేనేజర్ నెల్లూరు విజయరత్నం, APIAC డిప్యూటీ జోనల్ మేనేజర్ చంద్రశేఖరయ్య, తెలుగంగ ప్రాజెక్ట్ SC మదన్ మోహన్, APIAC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం TG స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే వ్యక్తి చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళ్తున్నామని తెలిపారు. చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి TTD కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చీర్ల కిరణ్, బలిజసేన జిల్లా అధికారి ప్రతినిధి గోపీనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి, నాయకులు రాజారాయల్, దండు లక్ష్మీపతి, నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొనిదెల కుటుంబం మొత్తం నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదర్శనతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది 20 సార్లు చేశాను, ఇది 21సారి. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది 21. చాలా సంతోషంగా ఉంది. గత 26 ఏళ్లుగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఉన్నపలంగా తరిమివేయటం సమంజసం కాదని TTD EO శ్యామలారావు జోక్యం చేసుకుని వీరికి న్యాయం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి మెట్టు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.
బుధవారం ఉదయం టీటీడీ పరిపాలన భవనం ఎదుట శ్రీవారి మెట్టు వ్యాపారులు వారి కుటుంబాలతో సహా నిరసన దీక్షను చేపట్టారు. శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, దాడులు జరగకుండా చట్టబద్ధం చేయాలని కోరుతూ ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో వ్యాపారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి కందారపు మురళి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో పలుమార్లు వైసీపీ మద్దతుదారులమంటూ పలువురు రౌడీలు వీరిపై దాడులు చేశారని, రక్తగాయాలకు గురి చేశారని గుర్తు చేశారు. టీటీడీ యాజమాన్యం సాంకేతిక కారణాలు చూపి వ్యాపారులను అడ్డుకుంటోందని, ఇది సమంజసం కాదని కందారపు మురళి విమర్శించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఒక జంతువు కనబడలేదని, ఒక్క ఘటన కూడా జరగలేదని, అయినప్పటికీ పులిని సాకుగా చూపి వ్యాపారులను నిషేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నూతన ఈవో శ్యామలరావు ఈ సమస్య వెనుకున్న న్యాయమైన కోరికలను ఆమోదించి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఆర్ లక్ష్మి, నగర కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మిలు మద్దతుగా ప్రసంగించారు. ఈ నిరసన దీక్షకు చిట్టిబాబు అధ్యక్షత వహించగా కార్యదర్శి లోకనాథం, యూనియన్ నాయకులు యుగంధర్, చిరంజీవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో పేద వ్యాపారుల్ని వ్యాపారాలు చేయనీయకుండా టీటీడీ యాజమాన్యం తరిమేసింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు, మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వాస్తవంగా అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో ఆ సాగు చూపించి వాళ్ళందరినీ తరిమేయడమేందో మాకు ఎవరికీ అర్థం కావడం లేదు. దాడి చేసిన ప్రాంతంలో ఉన్న అంగళ్ళతో పాటు కొత్త అంగళ్ళు ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు అయితే విపరీతంగా అంగళ్ళు అక్కడ పెంచేశారు. ఇక్కడేమో అంగళ్ళు పెంచుతావు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భక్తులకు తోడ్పడే వాళ్ళు అంతో ఇంతో అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా తోడ్పడేటువంటి మనుషులనేమో తరిమేస్తారా? ఇది ఏ రకమైనటువంటి న్యాయమో మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి కక్ష సాధింపులు ఉండవు అని చెప్పి పదే ప్రకటనలు చేస్తారు. దానికి భిన్నంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో కూడా వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళ ఆందోళనలో పాల్గొన్నారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం మాకు అర్థం కావడం లేదు. ఇది సరైనటువంటిది కాదు. తక్షణం టీటీడీ ఈవో శ్యామలరావు గారు జోక్యం చేసుకొని వీరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. శ్రీవారి మెట్లులో చిరు వ్యాపారం చేసుకుంటూ 31 మంది మేము కుటుంబ సభ్యులు మేము వ్యాపారం జీవనం సాగిస్తున్నాము. అది తప్ప వేరే మాకు జీవనాధారం లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా నిరవధికంగా మేము వ్యాపారం చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. టీటీడీ అధికారులు చీటికి మాటికి మీరు ఎత్తేయండి అని చెప్పి, మీకు పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని తొలగించేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం మీద చాలాసార్లు మేము టీటీడీ అధికారులు మేము కలిసాము, కానీ ఇలాంటి రెస్పాన్సిబుల్గా లేదు. మామూలుగా అయితే 2019లో టీటీడీలో పాలక మండలిలో 31 మందికి లైసెన్సులు ఇవ్వాలని చెప్పేసి అజెండా కూడా పెట్టారు. కానీ ఆ తర్వాత కరోనా వచ్చింది. 2 ఏళ్ళ తర్వాత మనం పక్కన పెట్టేశారు. కానీ మేము ఖచ్చితంగా అడుగుతున్నాం దేవస్థానం అధికారులని, మాకు న్యాయం చేయండి, మాకు గుర్తించండి, మమ్మల్ని శ్రీవారి మెట్టు పైన మాకు వేరే జీవనాధారం లేదు. మేము కూడా ఇక్కడ లోకల్ స్థానికులు మేము చెప్పి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా టీటీడీ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. మాకు దయ ఉంచి 2019లో బోర్డులో పాస్ చేసిన ఆ జీవో ప్రకారం మమ్మల్ని గుర్తించండి. మా దేవస్థాన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మాకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని శ్రీవారి మెట్ల సంఘం కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసాము, చాలాసార్లు కలిసాము, కానీ వారు ఏ రెస్పాన్స్ లేదు. కలిసి తిరిగి మాకు ఓపిక లేకుండా ఇంకా మేము నిరసన దీక్షను చేపడుతున్నాం. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్లకు రిజర్వేషన్ కేటగిరీలో ఉపవర్గీకరణకు అనుమతించే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బుధవారం పిలుపునిచ్చిన భారత్ బంద్కు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుపతి బస్టాండ్ దగ్గర ఉన్న బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో తిరుపతి బీఎస్పీ నాయకులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించారు. జై భీమ్, జై భారత్ బంద్. ఈరోజు భారతదేశంలో ఈ మనువాద పార్టీలు అందరూ కూడా కూడబలుక్కొని ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా క్రీమీ లేయర్ అనేటువంటి ఒక తప్పుడు నినాదాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు ద్వారా తెప్పించారు. అదేంటంటే బహుజనులంతా కూడా ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో
వారు ఒక తరం పొందితే కనుక ఇంకొక తరానికి వాళ్ళ అర్హత లేదు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తరతరాలు కానీ ఈ రిజర్వేషన్కి దూరంగా ఉండాలా అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క బహుజన వాళ్ళని అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు ఈరోజు చెప్పకనే తీసుకొస్తున్నారు. గతంలో పివి నరసింహారావు ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా బహుజన ఉద్యోగస్తులందరూ కూడా నిర్వీర్యం చేయాలి, ఈ రిజర్వేషన్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆ రోజు ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఉద్యోగాలు లేకుండా ఈరోజు రైల్వేలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఉంటే ఈరోజు 7 లక్షల మంది ఉద్యోగులు కూడా లేరు. అదేవిధంగా పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని, అన్ని ప్రైవేటైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు జూలై ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసమైనటువంటి 7 మంది జడ్జీలు ఈ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా క్రీమీ లేయర్ అనేది అడగనటువంటి సబ్జెక్టు కూడా ఆ యొక్క జడ్జిమెంట్లో వాళ్ళు పొందుపరిచి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇందుకు తోడ్పడినటువంటి మన కృష్ణమాదిగ అన్న, మరి అతనికి తెలుసో లేదో, అతను చదువుకోలేదో మాకు తెలియదు, కానీ అతను చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఎంటైర్ జాతినంతా కూడా, ఎస్సీ జాతిని అంతా కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు క్రీమీ లేయర్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జడ్జిమెంట్ని తీసుకుని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అంతా కూడా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు దూరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పటికన్నా కృష్ణమాదిగ అనేటువంటి ఆయన మరి ఈ ఎన్నికలు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని గుర్తించి మరి ఆయన ముందుకు రాకపోతే, ఈ యొక్క నినాదాన్ని ఆయన తీసుకోకపోతే కనుక జాతి ఆయన్ని క్షమించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఇంతవరకు దీనిపైన దేశమంతా కూడా అట్టడుగుతూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడకపోవడము, ఈ యొక్క క్రీమీ లేయర్ని మేము తీసేస్తామని చెప్పకుండా పోవడము మరి శోచనీయము. కాబట్టి మోడీ గారు కూడా ఈ గద్దె దిగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు బంద్ చేస్తూ ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలు, జెడ్పీ హైస్కూల్, జూనియర్ ఇంటర్ కాలేజీలు మూసివేసి ప్రశాంతంగా బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాదురు ఎల్లయ్య మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, తద్వారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. 6 సభ్యులు కలిగిన ధర్మాసనం తీర్పు భారతదేశంలో అంబేద్కర్ ఆలోచనతో పనిచేసే ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు బాధను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక భద్రత లేని సమూహాలను విడగొడితే వారు భారతదేశంలో కనుమరుగవుతారని బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గర నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వరకు 1935 2వ చట్టంలోని నివేదిక స్పష్టంగా చెప్పారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన సాగించాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చి అన్నదమ్ములుగా ఉన్న దళిత, గిరిజన వర్గాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంఘం అధ్యక్షులు పరమాల గోపి, శ్రీపతి, ఐతేపల్లి చంద్ర, చింతమాకుల కంజేరి కుమార్, పారాల పరమేశ్వరం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు, మేధావర్గాలు, ఇతర ఆలోచనాపరులైనటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధను వ్యక్తం చేశారు. ఏదైతే ఒక సమూహాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులను వెనకబడిన వారు, అభివృద్ధి చెందిన వారు, చదువుకున్న వారు, చదువు లేని వారు, ధనికుడు, పేదవాడు అనే కారణం చేత ఈ వర్గాలను విడగొట్టకూడదు. అలా విడగొడితే ఈ వర్గాలు విడిపోయి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి సామాజిక భద్రత లేని ఈ సమూహాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కనుమరుగైపోతారు. కాబట్టి వీళ్ళని విడగొట్టకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ రిపోర్ట్ దగ్గర నుండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అయితేనేమి 1935 2వ చట్టాలు ఈ భారతదేశానికి ఏర్పాటు చేసే దానికి మునుపు ఏర్పడినటువంటి ఫ్రాంచైజ్ కమిటీలో కూడా ఆయన మెమోరాండంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ పాలకులు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించాల్సిన ఈ పాలకులు విరుద్ధంగా వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చి ఈ యొక్క దళిత, గిరిజన వర్గాల్లోనే ఉన్నతమ్ములుగా ఉన్నటువంటి ఈ వర్గాలను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఎంత దుర్మార్గం! వీరు మాత్రం ఒక అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతో హిందువులను విభజించే ప్రక్రియలో భాగమే ఈ యొక్క కులగణనని చెప్తున్నారే. రాజ్యాధికారం వైపే మమ్మల్ని ఆలోచింప చేయకుండా మా ప్రజలను నిరంతరము
బానిసత్వ ధోరణిలోనే ఆలోచించలేని ధోరణిలోనే పెడితే మాత్రం మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. 6 మంది జడ్జీలు రిజర్వేషన్ కి మద్దతు తెలిపారు. ఒకరు వచ్చింది యాంటీగా చెప్పారు. దానిపైన మాకు క్రిమిలేయర్ అదే దీనిపైన మాకు ఎస్సీ మాలకు అన్యాయం జరుగుతున్నది. అదే మాదిరిగా 15 ఆర్టికల్ 341 తో మాకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనేసి మేము ఈ చంద్రగిరిలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి ఆధ్వర్యంలో టోటల్గా మండలంలో, జిల్లాలో, చుట్టుపక్కల మండలాలలో కూడా ఈరోజు చాలా సహకరించి మాకు ధర్నాల్లో పాల్గొనడానికి వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మేము అంచెలంచెలుగా దీన్ని మేము మా హక్కులు సాధించేంత వరకు నిరంతరము పోరాడుతూనే ఉంటామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. తిరుచనూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల నేతాజీ వీధిలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. బాధితులు మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నేతాజీ వీధిలో కాపురముంటున్న భారతి అదే వీధిలో ఒక బొటిక్ షాపును నడుపుతోంది. ఈ క్రమంలో ఉదయం షాపును తెరవడానికి వెళ్లిన తను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సమయానికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. కంగారుగా ఇంటి లోపలికి వెళ్లి చూడటంతో బీరువాను పగలగొట్టి దాదాపు 90 గ్రాముల బంగారు, 3000 రూపాయలు నగదు పోయిందని గ్రహించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ సునీల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంను రంగంలోకి దింపారు. సమీపంలో గల సీసీ కెమెరాను పరిశీలించగా ఒక వ్యక్తి ఇంటిలోకి కంగారుగా వెళ్లడం గమనించారు. పోలీసులు కేసు నమోదు చేసి సవాల్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పల్లి, పాప పేరు భారతి. 9:50కి బేగాలు వేసుకుని కింద ఇది పాప టైలర్ షాప్ ఉంది కింద. ఆ షాప్ లో పనిచేసి 2 గంటలకి లంచ్కి వచ్చినప్పుడు చూస్తే ఓపెన్ అయి ఉంది. అన్ని డోర్ అంతా ఓపెన్ చేసి బీరోలంతా పగలు కొట్టేసి డోర్ పగలు కొట్టేసి నగలంతా దోపిడీ చేశారు. ఆ డబ్బులు ఒక 3000 ఉండింది. నగలు మొత్తం ఒక 20,000 పోయింది. మేము సీసీ కెమెరాలు చూస్తే ఒకడే వచ్చి ఇవన్నీ చేసి వెళ్ళి ఉన్నాడు. సీసీ కెమెరాలు చూసాము, ఫొటోస్ అంతా ఉన్నది మా దగ్గర, అన్ని చూసాము. 2 గంటలకు లంచ్కి వచ్చినప్పుడు చూసాం. అంతవరకు మాకు తెలియదు. 9:30కి దిగేసింది, 9:50కి దిగేసింది బాబా. జరిగింది ఫొటోస్ చూస్తే 10:57కి ఇంటూ 10:58 అంతా జరిగిపోయింది. అది ఫొటోస్ చూసినప్పుడు ఇది జరిగింది. 2 గంటలకు లంచ్కి వస్తే ఈ విధంగా జరిగి ఉండింది. అప్పుడు చూసుకున్నాం, కంప్లీట్ ఇచ్చాము. సార్ వాళ్ళు కూడా వచ్చారు, సిఎస్ సార్ వచ్చారు, అంతా చూసుకున్నా వెళ్ళున్నారు. ఇంకా ఫింగర్ ప్రింట్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చినట్టు చూసిన తర్వాత మళ్ళీ లోపల అప్లోడ్ చేయమన్నారు. అంతవరకు మేము బయట ఉన్నాము. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని, అయితే ఆ కుటుంబ వ్యవస్థకు మూలాధారం వృద్ధులేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైర్డ్ ఉపాధ్యాయులు విద్వాన్ కస్బా పద్మనాభంను రంగస్థలి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బాబు రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వృద్ధులను సత్కరించారు. ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులతో కలిసి మన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో సంస్కృతం ఉపాధ్యాయుడుగా రిటైర్డ్ అయిన, అలాగే ఎస్వి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయిన మన కస్బా పద్మనాభం గారిని ఈరోజు సత్కరించుకుని ఆయనకు వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము. ఆయన ఎంతోమంది విద్యార్థులకు చదువులు చెప్పి వారు ఉన్నతికి ఎంతో కృషి చేశారు. ఈరోజు 76 సంవత్సరాలైన ఆయన తపన ఎంతసేపు గురువుగా ఉండి విద్యార్థులకు విద్య చెప్పాలని, అలాగే ఈ పద్మనాభ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ అనే సంస్థను పెట్టి పిల్లలకు వారి ప్రతిభను కనపరిచే విధంగా ఆ అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను ప్రదర్శించేదానికి ఆయన అవకాశం కల్పిస్తూ ఎంతోమంది విద్యార్థుల ఉన్నతి అభివృద్ధికి ఆయన కృషి చేశారు. ఈరోజు ఆయన్ని సత్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలి. మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో ఉండి సేవలు అందించాలి. సంబంధిత అధికారులకు సూచించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.
గత 26 ఏళ్లుగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఉన్నపలంగా తరిమివేయటం సమంజసం కాదు. టీటీడీ ఈవో శ్యామలారావు జోక్యం చేసుకుని వీరికి న్యాయం చేయాలి విజ్ఞప్తి చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.